గురుగారు, యాగాలలో చండీ యాగానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ పరంపరలో శతచండీ యాగం యొక్క ప్రత్యేకతను ఎలా విశ్లేషించుకోవాలి? మార్కండేయ పురాణంలో 578 శ్లోకాలతో 700 మంత్రాలతో దుర్గా సప్తశతి, చండీ సప్తశతి మనకు దర్శనమిస్తుంది. జీవితంలో ఉత్కృష్టమైన కార్యక్రమాన్ని సాధించాలి, లక్ష్యాన్ని చేరుకోవాలి అన్న సంకల్పం నీలో కలిగినప్పుడు దానికి కావలసిన శక్తిని అందుకోవటం కోసం చండీ యాగం చేస్తారు. చండీ అంటే తీవ్రమైన అనే అర్థం ఉన్నది. దేవీ భాగవతంలో శుంభ నిశుంభులు మరణమే లేకుండా జీవనం గడపాలన్న సంకల్పంతో బ్రహ్మదేవుడి గురించి కఠోరమైన తపస్సు చేస్తారు. ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు జాతస్య మరణం ధ్రువం, అది తప్ప ఇంకేమైనా కోరుకోమంటే స్త్రీ చేతిలో తప్ప ఇంకా ఎవరి చేతిలో కూడా మాకు చావు లేకుండా వరం ఇవ్వమంటారు. స్త్రీ అవల కనుక నన్నేమీ చేయలేదు అన్న భావనతో. అలాంటి ఆసురీ గుణాలకు స్వస్తి చెప్పి శంభ నిశుంభులను, వారి సైన్యాధిపతులైన చండ ముండాసురులను సంహరిస్తుంది జగన్మాత. అలా ఆ వృత్తాంతాన్ని తెలియజేస్తూ యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంశ్రిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంశ్రిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంశ్రిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంశ్రిత నమస్తస్యై 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 నమో నమః అంటూ అద్భుతమైన ఆ మంత్రాలతో హోమగుండంలో నీవు ఆజ్యాన్ని సమర్పిస్తూ అగ్నిర్వై ముఖాదేవాహ, దేవతలను ప్రీతి చెందించగలిగితే శక్తి సంధానే శరీర ఉత్పత్తి. ఆ శక్తి నీ దేహంలోకి ప్రవేశించి కొత్త శక్తి నీలో ఉత్పన్నమవుతుంది. ఏ యజ్ఞం చెయ్యాలన్నా ప్రాకృతిక శక్తి, పదార్థ శక్తి, దీక్షాశక్తి, మంత్రశక్తి, తపోశక్తి, ఈ 5 కావాలి. వీటిని సంతరించుకోవటానికి ఉపయుక్తమైన అద్భుతమైన వాంగ్మయమే దుర్గా సప్తశతి. ఈ 700 మంత్రాలను 100 సార్లు చేస్తే అది శతచండీ యాగం అవుతుంది. 1000 సార్లు చేస్తే సహస్ర చండీ యాగం అవుతుంది. 10,000 సార్లు చేస్తే ఆయత చండీ యాగం అవుతుంది. 1,00,000 సార్లు చేస్తే నియుత చండీ యాగం అవుతుంది. 10 లక్షల సార్లు చేస్తే ప్రయుత చండీ యాగం అవుతుంది. ఇలా నీ లక్ష్యాన్ని అనుసరించి నీ సాధనాక్రమాన్ని పరిపుష్టం చేసుకోవటం కోసం నీవు ఈ చండీ యాగాన్ని నిర్వర్తించగలిగితే నీ కోరికది ఏదైనా నెరవేరుతుంది. మనం రాజ్యాధికారం కావాలనుకున్న అనేక మంది అద్భుతమైన ఇలాంటి యాగాలు చేసి ఆ పదవులను అందుకున్న దృష్టాంతాలను చూస్తూ ఉన్నాం. కనుక కోరికలను నెరవేర్చుకొని కష్టసాధ్యమైన లక్ష్యాన్ని నెరవేర్చుకోవటం కోసం శతచండీ యాగాన్ని మించినటువంటి సాధన మరొక్కటి లేదు. ఆ తల్లిని కీర్తిస్తూ శక్తిని సంతరింపచేసుకుంటూ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం. మనకు మైసూరులో చాముండేశ్వరీ దేవి దేవాలయం కనపడుతుంది. హరిద్వార్లో ఆదిశంకరులు నిర్మాణం చేసినటువంటి, ప్రతిష్ఠించినటువంటి ఆ తల్లి యొక్క దేవాలయం కనపడుతుంది. ఇలా ఆ తల్లిని ఆరాధించి అద్భుతాలను ఆవిష్కరించుకున్న దృష్టాంతాలు ఎన్నో మనకు కనపడుతూ ఉన్నాయి. కనుక శతచండీ యాగంలో భాగస్వాములమై ఆ తల్లి యొక్క కృపకు పాత్రలమయ్యే ప్రయత్నం చేద్దాం.